నామంలో యేసయ్య నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా కృపలో క్షేమంగా ఉన్నారని నమ్మి నేను దేవుడిని కనపరుస్తున్నాను. ఈ భయంకరమైన దినాల్లో, ఈ పాండమిక్ కరోనా వైరస్ వెలియవ తాండవం చేస్తున్న ఈ దినాల్లో మరి క్షేమంగా ఆరోగ్యంగా ఏ తెగులు మనకి అంటుకోకుండా కాపాడబడి భద్రపరచబడి ఉన్నామంటే కేవలము యేసయ్య కృప, దేవుని యొక్క కనికరం మాత్రమే అని నేను దేవుని నమ్మి స్తుతిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పిల్లరా, చాలా దినాలు బట్టి నేను ప్రతిరోజు దేవుని యొక్క నామధేయాల గురించి నేను ధ్యానిస్తున్నాను. ఆయన పేర్ల గురించి నేను మీతో చాలా దినం సుమారుగా ఒక 10-15 రోజుల నుంచి మరి యేసు ప్రభువు యొక్క దేవుని యొక్క మరి పేర్ల గురించి, ఆ పేరులోనే ఆ దేవుని యొక్క సుగుణం, ఆయన యొక్క క్యారెక్టర్ దాచబడి ఉందని మరి ప్రతిరోజు నేను మీతో ఆయన నామాల గురించి, పేర్ల గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ రాత్రి కూడా మరొక మరి ఆయన పేరు గురించి మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. పిల్లల లేవికాండం, మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. లైవ్లో మీరు ఎక్కడ కూర్చున్నా జస్ట్ మీ బైబిల్స్ ఓపెన్ చేసి నేను చెప్తున్న రిఫరెన్స్ వినడానికి ప్రయత్నం చేయండి. బ్లూటూత్ ద్వారా టీవీకో దేనికో కనెక్ట్ చేసి ఫ్యామిలీ అందరూ వాక్యాన్ని వినండి. దేవుని వాక్యం ఇట్స్ సో పవర్ఫుల్. దేవుని వాక్యం చాలా గొప్పది కాబట్టి దేవుని వాక్యం మన జీవితంలో అద్భుతాలు చేస్తుంది. దేవుని వాక్యం మనల్ని వెలిగిస్తుంది. దేవుని వాక్యం మనల్ని సరిచేస్తుంది. సో దేవుని వాక్యం, ధర్మశాస్త్రము విననొల్లని వాని ధర్మశాస్త్రం చెవులో వినకుండా చెవులు మూసుకున్న వానికి ప్రార్థన యెహోవాకు హేయమంట. సో ముందు దేవుని వాక్యాన్ని వినాలి. మాలాంటి దైవ సేవకులు చెప్తున్న వాక్యాలు జాగ్రత్తగా వింటే, దేవుని వాక్యం చెప్తున్న వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. సో వాక్యాన్ని బాగా వినండి. ఇప్పుడు ఇవి నా మాటలు కావు కదా, దేవుని మాటలు. లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ సెట్ యూ ఫ్రీ. దేవుని వాక్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. లేవికాండం, మీ బైబిల్స్ ఓపెన్ చేయండి సార్. లేవికాండం 20వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. లేవికాండం 20వ అధ్యాయం 8వ వచనం. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరించవలెను. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. పరిశుద్ధపరిచే దేవుడు. హీబ్రూ భాషలో ఈ మాట ఎవరైతుందంటే జెహోవా మెకాదేశ్ అని ఉంది. జెహోవా మెకాదేశ్ అంటే ది లార్డ్ హూ శాంటిఫైర్, ద లార్డ్ హూ శాంటిఫైస్ హిస్ పీపుల్. పరిశుద్ధపరచు దేవుడు అని అర్థం. పిల్లరా, ఆయన పేరే పరిశుద్ధుడు, పరిశుద్ధపరిచేవాడు. దేవుని వాక్యంలో మనం చాలాసార్లు మరి దేవుడు తాను డిక్లరేషన్ ఇచ్చుకుంటున్నాడు. తన గురించి తాను ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటున్నాడు. ఏమని? లేవికాండం 19వ అధ్యాయం 2వ వచనం, లేకపోతే 1వ వచనం చూడండి. 19:1. మరియు యెహోవా మోషేతో ఇలా సెలవిచ్చెను, ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము. మోసెస్, ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో ఈ మాట చెప్పు. ఏమని? మీరు పరిశుద్ధులై ఉండడానికి ప్రయత్నం చేయవలను అనటం లేదు. మీరు పరిశుద్ధులై ఉండాల్సిందే. దట్స్ ఎ కమాండ్మెంట్. యూ షుడ్ హ్యావ్ హోలీనెస్. మీరు పరిశుద్ధులై ఉండాలి. ఎందుకు? మీ దేవుడైన యెహోవానగు నేను, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. అదే లేవికాండం 20వ అధ్యాయం 26వ వచనం కూడా చూడండి. 20వ అధ్యాయం 26వ వచనం. యెహోవా, మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి. మీ మట్టుకు మీరు మాత్రం కాదు, నా దృష్టిలో కూడా. ఫర్ మీ, నా కొరకు మీరు పరిశుద్ధులై ఉండాలి. ఎందుకు? యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్య జనుల నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. మీరు పరిశుద్ధులై ఉండాలి. ఎందుకో తెలుసా? నా కోసం నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, నా వారుగా మిమ్మల్ని చేసుకుంటున్నాను. మీరు పరిశుద్ధులై ఉండాలి. యూ షుడ్ బి హోలీ. అలాగని మీరు పరిశుద్ధపరచుకోండి. మీరే
మీ బాధ మీరు పడండి అన్నట్టుగా కాదు పిల్లరా. ఐఎమ్ ద లార్డ్ హూ శాంటిఫైస్. ఆయనే మనల్ని పరిశుద్ధపరుస్తాడు. దేవుడైన ప్రభువే ఆయనే మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి తప్పకుండా మనల్ని పరిశుద్ధపరచాలి. గుడ్డివాడికి తోవ చూపించగలడా అండి? నో, హైలీ ఇంపాసిబుల్ కదా. ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడు తోవ చూపించడానికి ప్రయత్నం చేసి ఇద్దరు కలిసి గోతులు ఏ కాళ్ళలో మురికాల్లో గుంట్లో పడతారు. గుడ్డివాడికి తోవ చూపించలేడు. కన్నులు ఉన్నవాడు గుడ్డివాడికి తోవ చూపించగలడు. పరిశుద్ధుడు ఒక పాపికి సహాయం చేయగలడు. యేసు ప్రభు పరిశుద్ధుడు అని నేను ఘంటాపదంగా నేను గట్టిగా చెప్పగలను. ఆయన పరిశుద్ధుడు. ఆది కాలం నుంచి ప్రకటించేంత వరకు పిల్లల ఆయనలో ఏ దోషము కానరాదు. ఈజ్ హోలీ గాడ్, ఈజ్ హోలీ గాడ్. చూడండి, నిర్గమాకాండంలో ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. 15వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో పిల్లరా మోషేయు మరి ఆ మోషేతో వచ్చిన ఇశ్రాయేలులు ఎర్రసందు దాటిన వారు అందరూ కూడా దాటి రాగలరా? వేలుపుల్లో నీ వంటి వారు ఎవరు ప్రభువా? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు. అందరికీ మనం ఆరాధిస్తున్న యేసయ్యకి తేడా ఏంటో తెలుసా? పరిశుద్ధ జీవితమే. క్యారెక్టరే, సుగుణాల సంపన్నుడు మనం ఆరాధిస్తుంది. పవిత్రుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు అయ్యా, నీవు మహనీయుడవు. ఎన్నటన్నటికీ పరిశుద్ధతయే ఆయనకు అనుకూలం అంటండి. చూడండి, 93వ కీర్తనలో ఆ మాట ఉంటుంది. 93వ కీర్తన 5వ వచనం చూడండి. 5వ వచనం, 93వ కీర్తన 5వ వచనం. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే. ఎన్నటెన్నటికి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు పరిశుద్ధతయే నీకు అనుకూలం. పరిశుద్ధతయే అయ్యా నీకు ఔన్నత్యము. పరిశుద్ధతయే నీకు అలంకారం అయ్యా. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పిల్లల యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనంలో పరలోకం తెరవబడింది. పరలోకంలో దేవుడు సింహాసనాసీనుడై, పిల్లరా ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉండగా యెషయా ప్రవక్త చూచాడు. పిల్లరా ఎప్పుడైతే సింహాసనాసీనుడైన ప్రభువుని చూచాడో అక్కడ ఒక మరి దేవాలయం కనబడుతుంది. దేవాలయంలో ప్రభు ఉన్నారు. పిల్లరా అక్కడ పరిశుద్ధులు లేకపోతే దూతలు ఆయన్ని ఎలా ఆరాధిస్తున్నారో ఒకసారి చూడండి. 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెషయా 6:2 చూడండి. ఆయన పైగా శరాపులు నిలిచి ఉండరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో చదవండి. తన ముఖమును 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు శరాపులు, కెరూబులు, పిల్లల దూతలు, పిల్లల 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో మొక్కను కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతూ నోటితో ఏమని స్తుతిస్తున్నారంటే పరిశుద్ధుడు 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 అలా స్తుతిస్తూ గాన ప్రతిగానాలు చేస్తున్నారంట. గాన ప్రతిగానాలు. పరిశుద్ధుడు పరలోకమున పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి అంటాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధ అలంకారాలు ధరించుకున్న యెహోవా సన్నిధిలో సాగిలపడండి. పరిశుద్ధ అలంకారాలు ధరించుకుని సాగిలపడండి. ప్రియుల పేతురుకు రాసిన మొదటి పత్రిక 1:16 చూడండి. 1:16 మన దేవుడు పరిశుద్ధుడు. మెకాదేశ్, జెహోవా మెకాదేశ్ ఆయన పేరు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. మీరు కూడా పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్న ప్రకారము కాగా మీరు విధేయులకు పిల్లలై చదవండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మీకుండిన ఎంతకు ముందు దేవునిలోకి రాకముందు పూర్వ దినములందు మీకు తెలియని అజ్ఞాన కాలం ముందు మీరు కలిగి ఉన్న ఆ యొక్క దురలవాట్లు కానీ, పాపపు లక్షణాలు కానీ, పాపపు బీజాలు కానీ
మీలో మరి వాటిని అనుసరించి ప్రవర్తించగా మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండుడి. మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధుడండి. పిల్లరా, మనల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు. కామ క్రోధ లోభ మదమత్సరాలను జయించిన ఆజన్మ బ్రహ్మచారి పవిత్రుడు, పాపము లేనివాడు, ప్రపంచానికి సవాలు విసిరాడు. ఏంటో తెలుసా? యోహాను 8:46 ఉంటుంది. యోహాను 8:46 నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రపంచానికి సవాలు విసిరాడు యేసు ప్రభువు. ఆయన జన్మము పరిశుద్ధమైనది, ఆయన జీవితం పరిశుద్ధమైనది. పిల్లలు, ఆయన మరణంలో పరిశుద్ధత, ఆయన పునరుద్ధానంలో పరిశుద్ధత. పిల్లల, ఆ మొదటి చివరి వరకు పవిత్రతే, పరిశుద్ధతే. యెహోవా మెకాదేష్ హీబ్రూ భాషలో పరిశుద్ధపరిచే దేవుడు అని అర్థం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి తప్పకుండా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అదే మొదటి తెస్సలోనికైకి రాయబడిన పత్రికలో, తెస్సలోనికైకి రాయబడిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 23వ వచనంలో చివరిలో ఆ మాట మనకి కనబడుతుంది. 23వ వచనం 5:20. సమాధానకర్తయగు దేవుడే. మొదటి తెస్సలోనికైకి రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. ఎలా పరిశుద్ధపరచాలంట? సంపూర్ణముగా, ఎక్కడ లోపం లేకుండా, ఎక్కడ వేషధారణ కానీ, ఎక్కడ కానీ డాగు, మచ్చ, ముడత, కలంకము, అపవిత్రత ఏది లేకుండా సంపూర్ణంగా పరుచును కాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా ఉండినట్లు, సంపూర్ణంగా ఉండినట్లు మిమ్మల్ని కాపాడును గాక. సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు దేవుడు. మిగతా వారందరికీ లేనిది యేసు ప్రభువులో ఉన్నదేంటో తెలుసా? పరిశుద్ధత, పవిత్ర జీవితం, పవిత్రత. అందుకే ప్రభు ఉంటారు కదా, నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచిన ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండండి అంటాడు ప్రభు. యెహోవా మెకాదేష్ అంటే పరిశుద్ధపరిచే దేవుడు. సరే, నేను సెకండ్ పాయింట్లోకి వస్తున్నాను. ఎలా పరిశుద్ధపరుస్తాడు మనల్ని పరిశుద్ధపరచడానికి ఏమి ఇచ్చాడు? మొట్టమొదటిగా మనం చూస్తే దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు మనల్ని పరిశుద్ధపరచడానికి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువుతారో, వాక్యం అనే అది నేల వంటిదంట. వాక్యం నీటితో ఎలా శుద్ధి చేసుకుంటామో, నీటితో ఎలా స్నానం చేస్తామో, ఈ శరీరానికి సబ్బు రాసుకుని నీటితో ఎలా క్లీన్ చేసుకుంటామో, అలాగే మన ప్రాణాత్మ దేహాలు ప్రతి అపవిత్రత, మనసులో అపవిత్రత, దురాలోచన, తలంపులు, వ్యర్థమై ఇవన్నీ పవిత్రపరచబడాలంటే దేవుని వాక్యము దేవుడు మనకి ఇచ్చాడు. ఎఫెసీ పత్రిక 5:25లో 27లో ఒక మాట ఉంది. ఎఫెసీ 5:27లో ఏముందంటే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను, నేను చదువుతున్నాను వినండి, అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంగముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను అప్పగించుకుని, వాక్యమనే ఉదక స్నానము చేత అని బైబిల్లో మనం చూస్తున్నాం. వాక్యమును ఉదక స్నానము. ఉదకము అంటే నీరు, వాక్యము నీటితో పోల్చబడింది. దేవుని వాక్యము నీటితో పోల్చబడింది. ఈ వాక్యము ద్వారా ఉదక స్నానం చేయాలంట రోజు. అప్పుడు మనం పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి ఆయన రాకల్లో మరి పవిత్రులుగా నిర్దోషులుగా నిలవబడగలిగే శక్తిని పొందుకుంటాం. దేవుని వాక్యం నీ జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది. దేవుని వాక్యం నిన్ను చెక్కుతుంది. దేవుని వాక్యం బయటికి లాగా లోపలికి వెళ్ళి కీలలోకి, ఎముకలోకి, మూలకు, నీ హృదయంలోనికి, తలంపులోకి, మనసులోకి వెళ్ళి ప్రతి పాపాన్ని బయటికి లాక్కొస్తుంది ప్రియులారా. అందుకే ప్రభు అంటాడు యోహాను 15:3లో, నేను మీతో మాట్లాడిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ప్రియులారా, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజన్. క్రైస్తత్వం అనేది ప్రియులారా అది మతం కాదు, అది మౌఢ్యం కాదు, అది మాయ కాదు.
క్రైస్తత్వం అనేది ఒక పరిశుద్ధ మార్గం, ద హోలీ వే టు గాడ్. దేవుని ఎదుకు పరమునకు వెళ్ళి ఒక పరిశుద్ధ మార్గం అండి అది. నిలువెల్ల పరిశుద్ధతతో నిండి ఉంటుంది క్రైస్తత్వం. ఒరిజినల్ క్రిస్టియానిటీ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ హోలీనెస్, పవిత్రతతో నిండి ఉంటుంది. పిల్లరా, ఆయన ఎదుకు వచ్చిన ప్రతి వాడు కూడా పరిశుద్ధుడిగా మార్చబడతాడు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ మతం మారదు, కానీ నీ మతి మారుస్తాడు, నీ బుద్ధి మారుస్తాడు, నీ స్వభావాన్ని మారుస్తాడు, నీ కుయుక్తులు తీసేస్తాడు, నీ దురలవాట్లు పోతాయి. పిల్లరా, నీ ప్రతి అక్రమం పోతుంది, నీ వ్యసనాలు పోతాయి. నువ్వు శ్రేష్టమైన వ్యక్తివి, క్యారెక్టర్ పర్సన్గా ఉంటావు, మారిపోతావు. మార్చేస్తాడు. ప్రాణాత్మ దేహాలను నిలువెల్ల మార్చే శక్తి దేవుని వాక్యానికి ఉంది. పిల్లలు, దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడని దేవుని వాక్యం తేటగా చెప్తుంది. పిల్లలు, ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ సెట్ యూ ఫ్రీ. దేవుని వాక్యం నిన్ను పరిశుద్ధుడిగా చేస్తుంది. చూడండి, మరి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. యోహాను పత్రిక 3:9 చూడండి. యోహాను పత్రిక 3:9, మొదటి యోహాను పత్రిక 3:9. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని మూలంగా క్రైస్తవుడిగా, నిజ క్రైస్తవుడిగా మారిన, హృదయంలో యేసు ప్రభువుని చేర్చుకుని దేవుని బిడ్డగా మారిన ప్రతి ఒక్కడు పాపము చెయ్యజాలడంటండి. ఈ కెనాట్ డూ సిన్. వై? వాళ్ళు ఏముంటుందంటే బీజము, దేవుని బీజం ఉంటుందంటే. ఏంటి ఆ సీడ్? ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ సీడ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం, పాత నిబంధన, క్రొత్త నిబంధన, వాక్యాలు, దేవుని మాటలు చదువుతున్నప్పుడు ఆ మాటలు పిల్లరా నేను కంట్రోల్ చేస్తాయి. నీకు దేవుని భయాన్ని కలిగిస్తాయి. దేవుని బీజము, దేవుని సీడ్, గాడ్ సీడ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వెన్ ఇట్ ఈస్ ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ బాడీ, యూ కెనాట్ డూ సిన్, యూ కెనాట్ కమిట్ సిన్. నువ్వు పాపం చేయజాలవు. దేవుడు తన వాక్యం ద్వారా, యేసుప్రభు తన వాక్యం ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఇంకెలా పరిశుద్ధపరుస్తాడు? హెబ్రీ పత్రిక 9:14 ఆయన తన రక్తముతో, పరిశుద్ధమైన రక్తముతో మనల్ని పవిత్రపరుస్తాడు. హెబ్రీ పత్రిక 9:14 చదవండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తాయి. క్రీస్తు యొక్క రక్తము, యేసు ప్రభు వారి యొక్క రక్తము, ఆ నిర్దోషమైన కలంకములైన ఆ రక్తము, యేసు రక్తము మనల్ని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందట. ఎంతో ఎక్కువగా. ప్రకటన 1:6 కూడా ఉంది. మనల్ని ప్రేమించుచు తన రక్తము ద్వారా మనల్ని కడిగిన వానికి మహిమ, ఘనత, స్తోత్రములు కలుగును గాక. తన రక్తము వల్ల మనల్ని కడుగుతాడు. 7:14 ప్రకటన ప్రకారం వస్త్రాలు ఉతుక్కొని తెలుపు చేసుకుంటున్నాం. యేసు రక్తములు, గొర్రెపిల్ల రక్తములో యేసు ప్రభు రక్తం ఉందే, అది మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. హౌ? ఆ రక్తాన్ని, యేసు రక్తాన్ని నువ్వు ఆశ్రయించినప్పుడు. యేసు రక్తం రెడీగా ఉంది. నువ్వు పాపంతో ఇక్కడ సిద్ధంగా ఉన్నావు, క్షమాపణ కొరకు ఎదురు చూస్తున్నావు. ఎప్పుడు అవుతుంది? హౌ ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ అప్లై టు యూ, హౌ ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ క్లీన్ యూ. యేసు రక్తం నీ మీదకి వచ్చి నేను ఎలా కడుగుతుందో తెలుసా? మధ్యలో నువ్వు చేయాల్సిన పని ఉంది. అదేటో తెలుసా? నీవు నీ పాపాలు ఒప్పుకుంటే. ప్రియులరా, మన దోబి చాకల సహోదరులు చూస్తుంటాం అప్పుడప్పుడు. ఏటొట్టినా లేకపోతే దోబి కానాల్లో బట్టలు ఉతుకుతుంటారు. మాస్పర్ మరి ఏమంటుందని మూటను తీసుకొస్తారు, బట్టల మూటని తీసుకొచ్చి ఏం చేస్తారు?
ఆ మూటని మూటపాలంగా సరఫ నీటిలో ఉతికి లేదా సరఫ నీటిలో ముంచి మూటను మూటపాలంగా బండకేసి కొడతారండి? చెప్పాలి, మీరు ఏం చేస్తారు? ముందు మూట విప్పాలి, ముందు నీ నోరు తెరవాలి, నీ హృదయం విప్పాలి. అందులో ఒకటి 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 తీసి సరఫ నీటిలో వేసి జాడించాలి, దానికి సబ్బు అప్లై చేయాలి. అప్పుడు ఉతకబడతాయి, క్లీన్ అవుతాయి. నీ హృదయం తెరవాలి. అయ్యో నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యని నీ నోటితో నీ పాపను ఒప్పుకోవాలి. అది 1 యోహాను పత్రిక 1:7, 1:9. ప్రియులారా, సామెతల గ్రంథం 23:18 ప్రకారం, సామెత 23:18 ప్రకారం మన పాపములు మనం ఒప్పుకుంటే, పాపాలు ఒప్పుకుంటే యేసు రక్తము మనల్ని కడిగి శుద్ధులుగా చేస్తుంది. When you confess your sin, when you set right with God, నువ్వు దేవునితో ఎప్పుడైతే సమాధాన పడడానికి, ప్రభా నన్ను క్షమించో, తెలుసో తెలియకో చేశాను ప్రభా, సృష్టికర్తగా నువ్వు ఉన్నప్పటికీ నేను సృష్టిని పూజించానయ్యా, నాయన నీకు ఇష్టం కాని పనులు నేను చేశానయ్యా, తెలుసో తెలియకో చేశానయ్యా, చూడకూడదు చూశానయ్యా, మాట్లాడకూడని మాటలు మాట్లాడానయ్యా, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళానయ్యా, తలంచకూడని తలంచానయ్యా, తెలుసో తెలియకో చేసేసానయ్యా, నన్ను క్షమించు మీ రక్తంలోని ఆ మూట విప్పి, చాకల సోదరుడు ఎలా మూట విప్పి క్లీన్ చేస్తాడు, ఉతుకుతాడు. నీ హృదయం తెరిచి ప్రభా నన్ను క్షమించు అని అడిగితే యేసు రక్తము నిన్ను పరిశుద్ధుడిగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు రక్తము ద్వారా, ముందు యేసయ్య తన వాక్యం ద్వారా నేను పరిశుద్ధపరుస్తాడు, రెండవది ఆయన రక్తము ద్వారా నేను పరిశుద్ధపరుస్తాడు. దట్స్ ఇట్. యేసు రక్తము ప్రతి పాపము నుండి, ఎంత ఘోర పాపమైనా, నా మాటలు వింటున్న నా సహోదరి సహోదరుల, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. అది ఎంత ఘోర పాపమైనా, ఎంత భయంకరమైన పాపమైనా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుందని లేఖనాలు చెప్తున్నాయి. పిల్లరా, ఆశ్రయిస్తావా ప్రభువుని? వస్తావా యేసు రక్తం దగ్గరికి? విశ్వాసంతో ప్రార్థన చేసుకుని, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని, కన్నీటితో పాపాలు ఒప్పుకుని, ప్రభువా నా పాపాలు క్షమించు. రక్తం కలుషహరణం, పాపాలు క్షమించే శక్తి రక్తానికి ఉందని మన పుస్తకాలు చెప్తున్నాయి. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మాన పుణ్యదాన బలియాగం ప్రజాపతి దేవేర్భ్యానం ఆత్మానం యజ్ఞకృత్వ ప్రాయశ్చిత్తని పుస్తకాలు చెప్తున్నాయి, ఘోషిస్తున్నాయి వేదాలు. సర్వపాప పరిహారం అంటే ప్రపంచంలో ఉన్న అందరి పాపాలు క్షమించబడాలంటే రక్త ప్రోక్షణం ఆవశ్యకం. రక్త ప్రోక్షణం, రక్తం చిందించబడాలి. అంతేకాదు, క్లాస్ పెట్టాడు, ఆ రక్తం పరమాత్ముడిదై ఉండాలి, ఆ రక్తం పాపము లేని దేవుడిదై ఉండాలి. దేవుడే భూమి మీదకి వచ్చి రక్తం కార్చాలి, ఆ రక్తములో పాపాలు క్షమించబడతాయి. ఇప్పుడు నాకు చెప్పండి, యేసుక్రీస్తు కాక, యేసు ప్రభు కాక మరి ఎవరైనా రక్తాన్ని చిందించారా? మానవాళి రక్షణ కొరకు, మానవాళి పాప క్షమాపణ కొరకు, ఇదిగో మీ కొరకు చిందించబడుతున్న నా రక్తమని చెప్పిన వారు ఎవరైనా ఉన్నారా? రక్తం కార్చి చిందించిన దేవుడు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు తప్ప. లోక కళ్యాణం కొరకు, లోక రక్షణ కొరకు, లోక క్షమాపణ కొరకు యేసు ప్రభు తన రక్తాన్ని 2020 సంవత్సరాల క్రితం పిల్లరా ఆ కలవరి కొండ మీద, శిలువ మ్రోణ మీద రక్తం అంతా కార్చాడు. ఈ రాత్రి ఆ యేసు రక్తంలో మానవాళికి పవిత్రత. రెండవది. మూడవది, ఎలాగొస్తుంది పవిత్రత? ఎలాగొస్తుంది పవిత్రత? పిల్లరా, మొదటి పేతురు పత్రిక 1:2లో పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకుంటావో దేవుని ఆత్మ నీ మీదకి దిగి వస్తారు, నిన్ను నడిపిస్తే. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:2 మరి దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి చదవండి. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై అనండి. దేవుని ప్రియులరా, ఒకడు పాపాలు ఒప్పుకోవాలంటే తనంతట తాను ఎవడో ఒప్పుకోలేడు. పరిశుద్ధాత్మ దేవుడే, దేవుని ఆత్మే మన మీదకి దిగొచ్చి మనల్ని పాపముల గురించి, రాబోతున్న ఉగ్రతను, తీర్పుల గురించి ఒప్పింపు చేస్తాడు. ఈ విల్ మేక్ అస్ కన్ఫెస్. పాపాలు ఒప్పింపు చేస్తాడు. చూడండి, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 3:17లో
కొందరు రాయబడిన 2వ పత్రిక 3:17 ఆ మాట ఉంది చూడండి. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. అక్కడ స్వతంత్రము. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ లిబర్టీ. బంధకాల నుంచి, పాపాల నుంచి, శాపాల నుండి, దురాత్మల నుండి, దెయ్యపు శక్తుల నుండి, రోగాల నుండి విడుదల పరిశుద్ధాత్మ దేవుడు. 1 కొరింథీయులకు రాయబడిన పత్రిక 6:11 కూడా చూడండి. 6:11 కూడా 6:11 మీలో కొందరు అట్టివారై ఉంటారు కానీ మీలో కొందరు అట్టివారే ఉంటారు గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి యు ఆర్ వాషెడ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడ్డారు. హల్లెలూయా. దేవుని వాక్యం, యేసు రక్తం, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. అనుజనులనే అర్పణ పరిశుద్ధాత్మ వలన పవిత్రపరచబడుతుందని లేఖనాలు చెప్తున్నాయి. పిల్లరా, యెహోవా మెకాదేశ్ అంటే పరిశుద్ధపరిచే దేవుడు అని అర్థం. 4వదిగా ఎలా పరిశుద్ధపరుస్తాడు ఆయన? ఎలా పరిశుద్ధపరుస్తాడు? పేతురు గారు రాసిన 1వ పత్రిక సపరేషన్, ప్రత్యేకించుటకు ఉన్నట్టు ద్వారా. పేతురు గారు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము చదవండి. ఏర్పరచబడిన వంశము, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తే ప్రజలై ఉన్నారు. పిల్లరా, మనమట రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, పరిశుద్ధ జనముగా దేవుడు మార్చాడు. దానికి ముందేమన్నాడంటే చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. మిమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశాడు. ఆయన ప్రత్యేకపరిచాడు. సెపరేషన్ అంటే సెట్టింగ్ అపార్ట్ ఫ్రమ్ సంథింగ్. సెట్టింగ్ అపార్ట్ ఫ్రమ్ సంథింగ్, ఒక దాంట్లో నుండి దూరం అవ్వటం, ఒక సిచ్యువేషన్ నుంచి వేరుగా వెళ్ళటం. చీకట్లో ఉంటే ఒకప్పుడు రకరకాల మూఢనమ్మకాలు, రకరకాల పరిస్థితులు, తెలుసో తెలియని పరిస్థితి, నచ్చినట్టుగా ప్రవర్తించింది, నచ్చినట్టుగా నడిచామో మనకు తెలియదు. కానీ యేసు ప్రభు వారు అక్కడి నుండి, ఆ చీకట్లో నుండి మనల్ని వెలుగులోనికి, మామూలు వెలుగు కాదు, ఆశ్చర్యకరమైన మార్వలెస్ లైట్లోనికి ప్రభు తీసుకొచ్చాడు, సపరేట్ చేశాడు. ఆ సపరేషన్ లీడ్స్ టు సాంటిఫికేషన్. ఆ ప్రత్యేకత మనల్ని పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. పిల్లరా, దేని నుంచి ప్రత్యేకపరచుకోవాలా? లోకములో నుండి. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడం. యోహాను గారి పత్రికలో 2వ అధ్యాయంలో ఉంటుంది. 1 యోహాను పత్రిక. లోకములో నుండి ప్రత్యేకించుకోవాలి, లోక పరిస్థితుల్లో నుంచి ప్రత్యేకించుకోవాలి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి మనం చదివితే ఎలా ప్రత్యేకించుకోవాలో, దేని నుంచి ప్రత్యేకించుకోవాలో కనబడుతుంది. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. 14 మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతి ఏమి సాంగత్యము? విశ్వాసం లేని వారితో మీరు జోడుగా బాయి అన్నట్టుగా ఉండొద్దు. హాయ్ అంతవరకు, హాయ్ దట్స్ ఇట్. అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. చదవ, వాక్యం చూసి చూడండి. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? చీకటితో వెలుగునకు ఏం పొత్తు? నువ్వు వెలుగులోకి వచ్చేప్పుడు చీకటిలోకి మళ్ళా వెళ్ళకూడదు. చీకట్లో సకల అపవిత్రత ఉంది. వెలుగు చీకటికి నీకు ఏం పొత్తు? క్రీస్తునకు బిలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? విశ్వాసివి అవిశ్వాసంతో నువ్వు పాలు పంపులు పొందకూడదు, ప్రత్యేకించుకోవాలా? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? విగ్రహములలో నుంచి నువ్వు ప్రత్యేకించుకోవాలి. నోరుండి మాట్లాడవు, కన్నులుండి చూడవు, చేతులుండి ముట్టుకొనవు, ముక్కుండి వాసన చూడవు, కన్నులుండి చూడవు. ఇంతకుముందు తిరిగి అక్కడికి మనం వెళ్ళాం. ఇప్పుడు అక్కడి నుంచి జీవం గల దేవుని ఆరాధించడానికి పిలువబడ్డాం. మాట్లాడే దేవుడు, సజీవుడు, మరణమును గెలిచిన దేవుడు,
జీవించుచున్న దేవుని ఆరాధించడానికి పిలువబడ్డావు. ఆమేన్, ఆమేన్. నువ్వు ప్రత్యేకించుకోవాలి అక్కడి నుండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. పిల్లరా, ప్రత్యేకించుకోండి. ఇక్కడ మన కింద చదివితే దేవుని వాక్యంలో రాయబడింది, మీరు వారి మధ్యలో నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండడి. సెపరేషన్ లీడ్స్ టు శాంటిఫికేషన్, సెట్టింగ్ అపార్ట్ ఫ్రమ్ సంథింగ్. దేవునికి ఇష్టం కాని వాటిలో నుండి నువ్వు ప్రత్యేకించుకున్నావు. దేవుని ప్రత్యేకపరిచాడు. సో దట్ నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. పిల్లరా, సంఖ్యాకాండంలో 16వ అధ్యాయంలో తీయక్కర్లేదు, 25వ వచనంలో మోషే అంటాడు, కోరహు, అబీరాము, దాతాను దుష్టులు, భయంకరమైన మనుషులు, తిరుగుబాటు చేసిన మనుషులు ఇశ్రాయేలుతో అంటాడు, మీరు వారి దగ్గర నుంచి ప్రత్యేకపరచుకోండి, మీరు ప్రత్యేకపరచుకోండి అనేసరికి ఇశ్రాయేలు ప్రత్యేకపరచుకున్నారట. అప్పుడంట భూమి నెరవిడిచి కోరహు, అబీరాము, దాతాను మింగేసిందట. దుష్టుల నుంచి, అన్గాడ్లీ పీపుల్ దగ్గర నుంచి. ఎజ్రా 6:21 ఎజ్రా 6:20 అన్ని జనాల్లో నుంచి మీరు ప్రత్యేకపరచుకోవాలి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో మిశ్రమ జనము నుండి నువ్వు ప్రత్యేకించుకోవాలి. ప్రత్యేకించుకుంటున్నావా? లోకంలో నుండి ప్రత్యేకపరచబడుతున్నావా? 4 చెప్పాను మీకు. మొదటిది, యేసయ్య తన వాక్యము ద్వారా నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఆయన చిందించిన రక్తముతో నిన్ను పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధమైన రక్తం, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం, పవిత్రమైన రక్తం వంటి రక్తంతో నేను పరిశుద్ధపరుస్తాడు. 3వది, పిల్లరా, మరి పరిశుద్ధ ఆత్మతో, తన ఆత్మని మీదకి పంపించి నేను ఒప్పింపు చేసి నేను కడిగి పవిత్రుడు చేస్తాడు. 4వదిగా, నేను ప్రత్యేకపరిచి ఎన్నటన్నటికి నేను ప్రత్యేకంగా ఉంచాలని, ప్రత్యేకంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన త్వరగా వస్తున్నాడు. పిల్లలు, ఆయన త్వరగా వచ్చే సమయానికి తన బిడ్డలంతా సంఘముగా పరిశుద్ధపరచబడి నిర్దోషమైన సంఘంగా, మచ్చ కానీ, ముడత కానీ, డాగు కానీ, కలంకం అన్నట్టుది ఏదీ లేకుండా పరిశుద్ధమైన సంఘంగా ఉండాలని కోరుకుంటూ దాని కొరకు తన ప్రాణం పెట్టాడు. పిల్లరా, యెహోవా మెక్కాదేశ్ ఆయన పేరు. ఈ రాత్రి యెహోవా మెక్కాదేశ్ కొరకు మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన పేరు మెక్కాదేశ్. హీబ్రూ భాషలో మెక్కాదేశ్ అంటే పరిశుద్ధపరిచేవాడు. ది లార్డ్ హూ శాంటిఫైస్, పరిశుద్ధపరిచే దేవుడు. పిల్లల, ప్రపంచంలో పిల్లల ఈ పరిశుద్ధపరిచే దేవుడు మరి ఎక్కడ లేడు. ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు పాపాలు పోవాలని, పరిశుద్ధత కావాలని. ఎక్కడికెక్కడికో ఎక్కుతున్నారు, ఎక్కడికెక్కడికో దిగుతున్నారు, ఏంటేంటో చేస్తున్నారు. ఏమాత్రం ప్రయోజనం లేదు. జీవితం మారట్లేదు, లోపల ఉన్న దుష్టం పోవట్లా, బ్రతుకు మారట్లేదు, క్యారెక్టర్ మారట్లా. పిల్లరా, జీవితాలు మార్చగలిగేవాడు, పరిశుద్ధతను ఇవ్వగలిగిన వాడు, పరిశుద్ధుడైన దేవుడు ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. రా, నేను నిన్ను పరిశుద్ధపరుస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అనేకులకు దీవెనకరంగా నేను ఉంచుతాను. నీ ద్వారా ఆశీర్వాదం ప్రవహిస్తుంది, నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉంటావు. ఈ రాత్రి యేసు రక్తాన్ని ఆశ్రయిస్తే, సిలువ ఎత్తుకుని వస్తే, ప్రభా మీ రక్తంలో నన్ను కడుగయ్యా అని చిన్న మాట చెప్తే చాలు. సే ద స్మాల్ వర్డ్. నువ్వెవరితో పాస్టర్ల దగ్గరకో లేకపోతే ఫాదర్ల దగ్గరకో ఏమి వాళ్ళ చెవులు చెప్పక్కర్లా, మైకులో చెప్పక్కర్లా. నువ్వు ఉంటున్న గదిలోనే రహస్యంగా, నువ్వు ఉంటున్న గదిలోనే మోకరించి కళ్ళు మూసుకొని కన్నీరు కారుస్తూ, ప్రభువా నా భర్తకు విరోధంగా పాపం చేశానయ్యా, నా భార్యకు విరోధంగా పాపం చేశాను, నా తల్లిదండ్రులకు విరోధంగా పాపం చేశానయ్యా, సమాజానికి విరోధంగా, నా ఆఫీసర్లకు విరోధంగా పాపం చేశానయ్యా, తప్పు పనులు చేశాను, నన్ను క్షమించయ్యా అని నోటితో ఒక మాట నువ్వు ఒప్పుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే యేసు రక్తాన్ని పట్టుకొచ్చి నిన్ను కడిగి, నిన్ను హిమము కట్టి తెల్లగా, నిన్ను పవిత్రురాలుగా చేసి తన స్వాచ్ఛంగా సొత్తుగా చేసుకుంటాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ తరతరాలను ప్రభు దీవిస్తాడు. ఆ తరతరాలుగా వస్తున్న శాపాన్ని కొట్టివేస్తాడు. ఇక అందుకే వాక్యం చెప్తుంది, ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. అంతేకాదు, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు. నువ్వు యేసు ప్రభువుకి ఎప్పుడైతే వస్తావో, ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడి రక్షణ పొంది బ్యాప్తిజం పొందుతావో, నీ మీద శాపమంతా కొట్టివేస్తాడు దేవుడు. నీకు ఏ శిక్ష లేదు. నువ్వు ఆ రోజు నుంచి స్వాతంత్రత పొంది దేవుని ఆశీర్వాదం పొందుకుని గొప్ప
గొప్ప సమాధానాన్ని పొందుకుని జీవిస్తాం. ఈ రాత్రి మెకాదేశ్ దేవుడు, యెహోవా మెకాదేశ్ అంటే పరిశుద్ధపరిచే దేవుడు నిన్ను రమ్మని ఆహ్వానిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శిలువ మీద యేసు ప్రభువు వారి వాక్యం చెప్తుంది, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికట ఆయనట శిలువ మీద పాపముగా చేయబడ్డాడట. He became sin on the cross to make us righteous, to make us holy. మన పాపం అంతా ఆయన తీసుకొని తన పరిశుద్ధత అంతా మనకిచ్చాడు. మన శాపం అంతా ఆయన భరించి ఆయనలో ఉన్న ఆశీర్వాదం మనలోకి ట్రాన్స్ఫర్ చేశాడు. మన పాపం ఆయనలోకి వెళ్ళిపోయింది, ఆయన పరిశుద్ధత మనలోకి వచ్చేసింది. మన శాపం ఆయనలోకి వెళ్ళిపోయింది, ఆయన ఆశీర్వాదం మనకి, మన మరణం ఆయన మీదకి వెళ్ళిపోయింది, ఆయనలో ఆ యొక్క జీవం మనలోకి వచ్చేసింది. పిల్లరా, ఈ రాత్రి నిన్ను పరిశుద్ధపరిచే మెకాదేశ దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. రండి, పరిశుద్ధపరిచే దేవుడి పాదాలు పట్టుకున్నాను. అయ్యా, నీవు తప్ప నాకు వేరొక దిక్కులేదు, నీ మాటలు విన్నానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని చిన్న ప్రార్థన చేస్తే ఇప్పుడే యేసు రక్తంలో కడగబడతా. ఇప్పుడే నీతిమంతుడిగా, పవిత్రుడిగా, పవిత్రురాలుగా చేయబడతా. పరిశుద్ధుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఎస్, నువ్వు పరిశుద్ధపరచబడితే నువ్వు అనేకలు దీవెనకరంగా ఉంటావు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను, తలలో వంచాను. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుని చేతులు పైకి ఎత్తాలి. అందరు కళ్ళు మూసుకుని చేతులు పైకి ఎత్తాలి. కళ్ళు మూసుకుని చేతులు పైకి ఎత్తాలి. 2 minutes. చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థనలో ఏకీపించండి. అందరూ ప్రార్థనలో ఏకీపించండి. ప్రార్థనలో ఏకీపించండి. ప్రభువా, నువ్వెంత మహోన్నతుడు, పరిశుద్ధతను బట్టి నువ్వెంత యోగ్యుడు, అర్హుడు, వెలుపులలో మహనీయుడు అని, నువ్వు పవిత్రుడు అని, పరిశుద్ధుడు అని ప్రభా, నీ మాటలో కానీ, నీ చూపులో కానీ, తలంపులో కానీ, నీ జన్మంలో కానీ, నీ జీవితంలో మరణ పునరుద్ధ ఎక్కడ పాపం లేదు నాయన. నువ్వు పరిశుద్ధుడు అని నాయన, అతి పరిశుద్ధుడు అని ఈ రాత్రి మేము మీ సన్నిధికి వచ్చాం తండ్రి. మమ్మల్ని పరిశుద్ధ పరుస్తావని మెకాదేశ దేవునిగా ఈ రాత్రి మాకు ప్రత్యక్షమయ్యావు. మాకు ప్రత్యక్షమయ్యావు నాయన, నీకు వందనాలు. మీరు ఎవరైనా అయ్యా నన్ను కడిగి పవిత్రపరచు అని అడుగుతున్నారా? పరిశుద్ధపరచండి యేసయ్య అని అడిగితే చాలు. ఈ రాత్రి నువ్వు నోరు ఇప్పితే చాలు, ఆయన రక్తంతో నేను కడిగి పరిశుద్ధుడిగా చేయడానికి, పరిశుద్ధురాలుగా చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నీకు అందుబాటులో ఉన్నాడు ప్రభు. గుర్తుపెట్టుకో, ఈ దినములో ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు. ఒకరోజు వస్తుంది ప్రభు నీకు దొరకడు, నువ్వు వెతికినా దొరకడు. నువ్వు గుండెలో బాదుకుంటూ పరుగులు తీసినా ప్రభు దొరకడు. నీకు రక్షణ దొరకదు. ఒకరోజు వస్తుంది, ఒకరోజు వస్తుంది దేవుడి వాక్యం ఉండదు. ఒకరోజు వస్తుంది నేను ఒప్పింపు చేయడానికి పరిశుద్ధ ఆత్మలు ఉండరు. సంఘం ఎత్తబడుతుంది. ఆ రోజు భయంకరమైన దినం, అదే భయంకరమైన దినం. ఆ రోజుకి రాకముందే, దుర్దినాలు, బ్యాడ్ డేస్ రాకముందే, అయ్యో నా జీవితంలో నాకు శాంతి సమాధానం లేదు అని చెప్పి ఆ దినములు రాకముందే ఇప్పుడే నీ పాప క్షమాపణ పరిశుద్ధపరచబడడానికి ఇష్టపడితే మెకాదేశ్ దేవుడు, యెహోవా మెకాదేశ్ దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు, ప్రభువైన యేసు మన మధ్యలో ఉన్నారు. నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. మీకు ఇంకో మాట చెప్పనా? పరిశుద్ధత ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. పరిశుద్ధత ఉంటేనే ప్రభు వస్తాడు అక్కడికి. పరిశుద్ధత ఉంటేనే నువ్వు ప్రభుని చూడగలవు. పరిశుద్ధత ప్రభు నీకు ఇస్తాడంటున్నాడు కదా. రా ప్రభు గారికి, అయ్యా నన్ను కడుగయ్యా. నీకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ రాత్రి యెహోవా మెకాదేశ్ దేవుడిగా మా ఎదుట ప్రత్యక్షమయ్యావు. నీకు వందనాలు తండ్రి. ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారు, ఎంతమంది అయితే బాబు నా ప్రభువా నన్ను పరిశుద్ధపరచును ఆయన అని హృదయాల్లో ఆ రోదన కేకలు, కన్నీటితో ప్రార్థన చేస్తారు. వారు ఇప్పుడే పరిశుద్ధపరచు. అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ప్రభా, వారి మనస్సు, వారి మనస్సాక్షి, వారి ప్రాణము, ఆత్మ, దేహములు, శరీరం, సమస్తము, తలంపులు కడిగి పరిశుద్ధులుగా చేయండి. నీ రక్తధారాల్లో వాక్యంతో కడగండి. పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రజలను కడగండి. పొద్దుపడి శాంటిఫై దెమ్ లార్డ్. ఇప్పుడే పరిశుద్ధపరచండి ప్రభు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నీ బిడ్డలను ప్రత్యేకపరచండి నాయన. మీరు రాకల్లో ఎత్తబడే గుంపులోని బిడ్డలు ఉంచమని ఎంతమంది అయితే లైవ్లో వాక్యాన్ని ఉన్నారు వారందరి జీవితంలో ఒక నూతన కార్యం జరిగించు.
క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి అని, ఆమేన్, ఆమేన్. పాతవి గతించిపోతాయని వ్రాయబడింది నాయన. క్రీస్తు యేసునందు మాకే శిక్ష లేదని వ్రాయబడింది ప్రభు. వాక్యాలు నెరవేర్చిన బిడ్డలు ఆశీర్వదించమని మరొకసారి నీ బిడ్డలు మీ చేతికి అప్పగిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన అడుగుచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, ప్రాణములకు ప్రియుడైన యేసుప్రభు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కూడిన మనందరికి సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ పర్యంతము తోడయండి, కాపాడి భద్రపరిచి యెహోవా మెక్కాదేశ్ దేవుడై ఉన్న మన ప్రభు అయిన యేసు యొక్క పరిశుద్ధపరిచే దేవుడు, మన దేవుడైన యేసు ప్రభు వారికి పరిశుద్ధత మనకు, మన కుటుంబానికి, మన బిడ్డలకి అనుగ్రహించబడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప మీ అందరికీ అనుగ్రహించబడును గాక. మరొకసారి దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ప్రభు రాకడ కొరకు సిద్ధపడాల్సిన దినాలు మిగతావన్నీ కట్టిపెట్టి సిద్ధపడదాం. లెట్స్ ప్రిపేర్. ప్రాణాత్మ దేహాలు, మనస్సాక్షిని సిద్ధపరచుకుంటూ, దోషాలు ఏమంటే సరి చేసుకుంటూ, ఒప్పుకుంటూ, దేవునితో మనుషులతో సమాధాన పడుతూ పవిత్రత కలిగి ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నా ముద్దుగల కన్యకల వల్ల ఉండాలని నేను ఆశపడుతున్నాను. మరి ఈ రాత్రి ఈ రాత్రి వాక్యం విని మీ అందరినీ ప్రభు దీవించాలని కోరుకుంటున్నాను. దేవుని కృప మీ అందరికి తోడే నడిపించుగాక. రాత్రికి ప్రార్థనలో కూర్చొని మీ పాపాలు ఒప్పుకోండి, దేవునితో సమాధాన పడండి, సరి చేసుకోండి. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్నటెన్నటికీ పరిశుద్ధతే అనుకూలం ఆయనకి. విన్నాం కదా, వాక్యం విన్నాం కదా. వీలైతే ఈ ఫేస్బుక్లో ఈ రాత్రి ఈ సందేశాన్ని మరలా వినండి. లిసన్ దిస్ మెసేజ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అండ్ ఆల్సో షేర్ చేయండి. పిల్లరా, మరి అనేకులు ఈ వాక్యాన్ని విని దీవించబడాలని. ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. బయట దినాలు భయంకరంగా ఉన్నాయి. ఆ పాండమిక్, కరోనా ఎవరిని మింగేస్తుందో తెలియట్లేదు. తెలివైన వాళ్ళు, గొప్ప వాళ్ళు, ధనవంతులు వెళ్ళిపోతున్నారు. పిల్లరా, ఇలాంటి దినాల్లో భయంకర ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. భూకంపాలు, పిల్లరా, యుద్ధ సమాచారాలు, సునామీలు, భూకంపాలు, ఆ వాక్యంలో రాయబడింది. ప్రభు రాకడ మీద ఇవన్నీ జరుగుతాయట. ఇంకా భయంకరమైన తెగులు రాబోతున్నాయి. ప్రకటన గ్రంథం మీరు చదివితే 7 బోరలు, 7 ముద్రలు, 7 పాత్రలు అవి ప్రోక్షించబడితే, ఓపెన్ అయితే భయంకరమైన తెగులు వస్తాయి. పిల్లరా, కరోనా వైరస్ కంటే ఇంకా భయంకరమైన తెగులు రాబోతున్నాయి. అయితే నువ్వు ప్రభువులో ఉంటే, నువ్వు సిద్ధపడి ఉంటే, ఏ సరత్తులో కడగబడి సిద్ధంగా ఉంటే అవి నేను తాకు. మరి వాటిని మనం చూడం. అవి ఆ తెగుళ్ళు, ఆ భయంకరమైన దినాలు, యుద్ధాలు వచ్చే లోపే ప్రభు రాకడలో మనం ఎత్తబడతాం. ప్రైజ్ ద లార్డ్. ఆ దివ్యమైన ప్రభుతో రెండవ రాకడలు ఎత్తబడి ప్రభుతో ఉంటాం. ప్రభు మిమ్మల్ని అందరినీ మరి రెండవ రాకడ కొరకు సిద్ధపరిచి, పరిశుద్ధపరిచి దీవించుగాక. ఆమేన్.